వైసీపీపై ఏపీ హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. వైసీపీ నేతలు డ్రగ్స్ గంజాయిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. డ్రగ్స్ వద్దు బ్రో నినాదంతో పాఠశాల స్థాయి నుంచే చైతన్యం తీసుకొస్తున్నామని, అయితే వైసీపీ మాత్రం యువతకు గంజాయి అలవాటు చేస్తోందని మండిపడ్డారు. ఈ విషయంలో పిల్లల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు ఆడబిడ్డలపై తప్పుడు పోస్టులు పెడితే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఒక పక్క నుంచి డ్రగ్స్ వద్దు బ్రోని క్యాంపెయిన్ని సుమారుగా 50,000 స్కూల్స్లో ఈ రోజుకి మేము కండక్ట్ చేసి డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు, డ్రగ్స్ తాలూకా కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా పాడవుతుంది అని ఎన్డీపీఎస్ యాక్ట్స్ మీద, చట్టాల మీద కూడా అవగాహన కల్పించే పరిస్థితి మేము తీసుకొస్తా ఉంటే, ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది అంటే, వాళ్ళ తాలూకా మాఫియా పరిస్థితి ఎలా ఉంది అంటే, మా ప్రభుత్వం డ్రగ్స్ వద్దు బ్రో అంటే వాళ్ళు ముందుకొచ్చి డ్రగ్స్ తీసుకో బ్రో అనే పరిస్థితిలో ఈరోజు వచ్చారంటే నిజంగా సిగ్గుపడే పరిస్థితి. ఒక అర్హత లేని వ్యక్తి, ఒక యువత భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి, యువతని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలనే అంశం మీద మాట్లాడడానికి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విద్యార్థి విభాగాన్ని, కొంతమందిని యువతిని కలిసి ఈరోజు కూర్చోబెట్టి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదో పెట్టాడంట. అసలు ఆ ట్రైనింగ్ పెట్టేదానికి నీకు అసలు అర్హత ఉందా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాను.